ఈరోజు కథ పేరు అమ్మ కోసం ఉద్యోగం వదిలేసిన కొడుకు. గోదావరి జిల్లాలోని చిన్న గ్రామం వెంకటాపురంలో లక్ష్మమ్మ అనే వృద్ధురాలు ఉండేది. ఆమె భర్త రామయ్య చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అప్పటి నుండి తన ఒక్కగానొక్క కొడుకు సూర్యనే ప్రపంచంగా భావిస్తూ జీవించింది. పేదరికం వారి ఇంటి గడప దాటలేదు. పొలాల్లో కూలి పని చేస్తూ, ఇళ్లలో పాత్రలు తోముతూ, పండగలప్పుడు అప్పులు చేసి అయినా తన కొడుకును చదివించింది. తాను పాత చీరలు కట్టుకుంది. కానీ సూర్యకి మాత్రం కొత్త బట్టలు కొనిపించింది. తాను ఆకలితో పడుకున్న రోజులు ఉన్నాయి, కానీ కొడుకు ఆకలితో ఉండకూడదని చూసుకుంది. గ్రామంలో వాళ్ళు, లక్ష్మమ్మ, నీ కొడుకు పెద్దవాడై నిన్ను బంగారంలో పెట్టి చూసుకుంటాడు అని చెబితే ఆమె కళ్ళలో ఆనందం మెరిసేది. సూర్య కూడా చిన్నప్పటి నుండి బాగా చదివేవాడు. అమ్మ కష్టాలు తన కళ్ళ ముందే చూసేవాడు. అందుకే ఎప్పుడూ, అమ్మా, నేను పెద్ద ఉద్యోగం చేస్తాను, నీ కష్టాలన్నీ పోగొడతాను అని చెప్పేవాడు. ఆ మాటలు వింటే లక్ష్మమ్మ గుండె నిండిపోయేది. కాలం గడిచింది. సూర్య ఇంజనీరింగ్ పూర్తి చేసి హైదరాబాదులో ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాడు. గ్రామమంతా ఆనందించింది. లక్ష్మమ్మ కళ్ళల్లో గర్వం కనిపించింది. కొడుకును నగరానికి పంపేటప్పుడు తన దగ్గర ఉన్న చిన్న బంగారు గొలుసు అమ్మి అతనికి ఖర్చులకు ఇచ్చింది. బాగా ఉండరా బిడ్డా, నేను ఇక్కడ బాగానే ఉంటాను అని నవ్వుతూ చెప్పినా లోపల మాత్రం కొడుకు దూరం అవుతున్నాడనే బాధ ఉంది. హైదరాబాద్ వెళ్ళిన మొదటి రోజుల్లో సూర్య ప్రతిరోజు ఫోన్ చేసేవాడు. అమ్మా, భోజనం చేశావా, మందులు వేసుకున్నావా అని అడిగేవాడు. లక్ష్మమ్మ ఆనందంతో మాట్లాడేది. కానీ ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే కొద్దీ ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి. వారానికి ఒకసారి, తర్వాత నెలకు ఒకసారి అయ్యాయి ఫోన్ కాల్స్. లక్ష్మమ్మ మాత్రము ప్రతి సాయంత్రము ఇంటి ముందు కూర్చొని కొడుకు ఫోన్ కోసం ఎదురు చూసేది. ఫోన్ రాకపోయినా పాపం పని ఎక్కువగా ఉంటుందేమో అని తన మనసులోనే ఓదార్చుకునేది. ఒకరోజు లక్ష్మమ్మ జ్వరంతో పడిపోయింది. పక్కింటి సీతమ్మ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళింది. డాక్టరు కొన్ని పరీక్షలు చేసి విశ్రాంతి అవసరమని చెప్పాడు. సీతమ్మ సూర్యకి ఫోన్ చేసింది. బాబూ, నీ అమ్మ ఆరోగ్యం బాగోలేదు, ఒక్కసారి వచ్చి చూసి వెళ్ళు అంది. సూర్యకు ఆ రోజు ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది. అక్క, ఈ వారము చాలా బిజీగా ఉన్నాను, వచ్చే నెలలో తప్పకుండా వస్తాను అని చెప్పాడు. ఆ మాట విన్న లక్ష్మమ్మ, వాడిని ఇబ్బంది పెట్టకు అమ్మా, పని ముఖ్యము అంది. రోజులు గడిచాయి. లక్ష్మమ్మ ఆరోగ్యం మరింత క్షీణించింది. అమ్మ కొడుకుతో మాట్లాడినప్పుడు మాత్రము నేను చాలా బాగున్నాను అని చెప్పేది. ఒక రాత్రి ఆమె తన పాత అల్మారాలో నుంచి ఒక డైరీ తీసుకొని రాయడం మొదలుపెట్టింది. అందులో సూర్య చిన్నప్పటి జ్ఞాపకాలు, తన కష్టాలు, తన ఆనందాలు అన్నీ రాసింది. చివర్లో ఒక వాక్యం రాసింది, నా కొడుకు సంతోషంగా ఉంటే నాకు అదే చాలు. ఇదే సమయంలో సూర్య జీవితంలో పెద్ద అవకాశం వచ్చింది. కంపెనీ అతన్ని విదేశాలకు పంపాలని నిర్ణయించింది. జీతం కూడా భారీగా పెరగబోతుంది. అందరూ అభినందించారు. సూర్య ఆనందంలో మునిగిపోయాడు. కానీ అదే రోజు గ్రామం నుండి ఒక ఫోన్ కాల్ వచ్చింది. పక్కింటి సీతమ్మ ఏడుస్తూ మాట్లాడింది. బాబూ, వెంటనే రా, నీ అమ్మ పరిస్థితి బాగోలేదు. సూర్య గుండె ఒక్కసారిగా దడదడలాడింది. వెంటనే సెలవు పెట్టి గ్రామానికి బయలుదేరాడు. ప్రయాణమంతా చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తొచ్చాయి. వర్షంలో తడుస్తూ తన కోసము స్కూల్కి వచ్చిన అమ్మ, తనకు జ్వరం వచ్చినప్పుడు రాత్రంతా నిద్రపోకుండా కూర్చున్న అమ్మ, ఫీజులు కట్టడానికి తన బంగారు చెవిపోగులు అమ్మిన అమ్మ, ఒక్కో జ్ఞాపకం అతని గుండెను ముక్కలు చేసింది. గ్రామానికి చేరేసరికి లక్ష్మమ్మ ఆసుపత్రిలో ఉంది. ఆమె కళ్ళను నెమ్మదిగా తెరిచి కొడుకును చూసింది. వచ్చావా బిడ్డా అని బలహీనంగా నవ్వింది. సూర్య ఆమె చేతిని పట్టుకొని ఏడవసాగాడు. అమ్మా, నన్ను క్షమించు, నీకోసము సమయం కేటాయించలేకపోయాను అన్నాడు. లక్ష్మమ్మ అతని తలపై చేయి వేసి, నువ్వు సంతోషంగా ఉంటే నాకు చాలురా అంది. ఆ రాత్రి సూర్యకు నిద్ర రాలేదు. ఇంటికి వెళ్ళి అల్మారాలో ఉన్న డైరీ చదివాడు. ప్రతి పేజీలో అమ్మ ప్రేమ కనిపించింది. తాను దూరంగా ఉన్న అమ్మ తన గురించి ఎంతగా ఆలోచించిందో అర్థమైంది. చివరి పేజీ చదివేసరికి అతని కళ్ళల్లో కన్నీళ్లు ఆగలేదు.
నా కొడుకు ఎంత పెద్దవాడైనా నాకు మాత్రం చిన్న పిల్లాడిలానే ఉంటాడు అని రాసింది. మరుసటి రోజు కంపెనీ నుండి కాల్ వచ్చింది. విదేశీ ప్రాజెక్ట్ కోసం వెంటనే రావాలి అన్నారు. సూర్య కొద్దిసేపు మౌనంగా ఉండి, క్షమించండి సార్, నేను ఈ అవకాశం వదులుకుంటున్నాను అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఇంత పెద్ద అవకాశం ఎందుకు వదులుకుంటున్నావని అడిగారు. సూర్య ఒకటే సమాధానం చెప్పాడు. నా కోసం జీవితాన్ని త్యాగం చేసిన అమ్మ ఇప్పుడు నన్ను కోరుకుంటోంది. డబ్బు మళ్ళా సంపాదించగలను, కానీ అమ్మతో గడిపే సమయం తిరిగి రాదు. అతను ఉద్యోగానికి రాజీనామా చేసి గ్రామంలోనే ఉండిపోయాడు. చిన్న వ్యాపారం ప్రారంభించాడు. ఆదాయం నగరంలోని ఉద్యోగం అంత లేకపోయినా మనశ్శాంతి ఎక్కువగా ఉంది. ప్రతిరోజు అమ్మకు మందులు పెట్టేవాడు, ఆమెతో కలిసి భోజనం చేసేవాడు. సాయంత్రం ఇద్దరు ఇంటి ముందు కూర్చొని మాట్లాడుకునేవారు. లక్ష్మమ్మ ముఖంలో మళ్ళీ చిరునవ్వు కనిపించింది. కొన్ని నెలల తర్వాత లక్ష్మమ్మ ఆరోగ్యము కాస్త మెరుగుపడింది. ఒకరోజు గ్రామంలో జరిగిన సభలో సర్పంచ్ సూర్య గురించి మాట్లాడుతూ, ఈ రోజుల్లో తల్లిదండ్రుల కోసం కెరీర్ను పక్కన పెట్టే పిల్లలు చాలా అరుదు. సూర్య అందరికీ ఆదర్శం అన్నాడు. గ్రామస్తులు చప్పట్లు కొట్టారు. సూర్య మాత్రము తన అమ్మ వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో సంతృప్తి ఉంది. ఆ ప్రేమలో జీవితాంతం నిలిచిపోయే ఆనందం ఉంది. ఆ రోజు రాత్రి లక్ష్మమ్మ కొడుకుతో ఇలా అంది, నువ్వు ఉద్యోగం వదిలేసినందుకు నాకు బాధగా ఉందిరా. సూర్య నవ్వుతూ సమాధానం చెప్పాడు, అమ్మా, నేను ఉద్యోగం వదిలేసింది కాదు, నా జీవితంలో నిజంగా విలువైన దాన్ని ఎంచుకున్నాను. ఆ మాట విని లక్ష్మమ్మ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మెరిశాయి. ఆ ఇంట్లో డబ్బు తక్కువే ఉండొచ్చు, కానీ ప్రేమ, ఆప్యాయత, అనుబంధం మాత్రం అపారంగా ఉన్నాయి. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, తల్లిదండ్రులు మన కోసము జీవితాన్ని అంకితం చేస్తారు. సంపద మళ్ళీ సంపాదించవచ్చు, కానీ వాళ్ళతో గడిపే సమయం తిరిగి రాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.